శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాశి ఫలితాల్లో 4వ రాశి అయినటువంటిది కర్కాటక రాశి. కర్కాటక రాశికి సంబంధించిందిగా ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. 4 సంవత్సరాల యొక్క కష్టం తీరబోయేటువంటి విశేషమైనటువంటి సంవత్సరం ఇది కర్కాటక రాశి వారికి. ఈ సంవత్సరంలో అష్టమ శని అనేటువంటిది వెళ్ళిపోవడం, గురువు లాభస్థానంలో ఉండడం చాలా విశేషంగా అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. స్త్రీ పురుషులకు సంబంధించిందిగా మహోన్నతమైనటువంటి కాలంగా మనం ఈ యొక్క చెప్పచ్చు. గత 3-4 సంవత్సరాల్లో కూడా పడుతున్నటువంటి ఏదైనా సమస్యలు కావచ్చు, ఆర్థికంగా ఆరోగ్యంగా పడేటువంటి ఇబ్బందులు అనేటువంటివి అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉండేటువంటిది. విద్యార్థులు బయట దేశాలకు వెళ్ళేటువంటి వారు కూడా చాలా ప్రయత్నం చేయడం ద్వారా ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది. గోమాతలకు సంబంధించినటువంటి విషయంలో గోశాలలో దీపాన్ని పెట్టడం, అమావాస్య పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది. నృసింహస్వామి వారి యొక్క నామస్మరణ మంత్రజపం అనేటువంటిది ఈ రాశి వారి సంవత్సర కాలంలో చేయడం విశేషమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.